సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై క్రేజీ డేస్ ఛానల్. నా పేరు సాయి గణేష్. సో మొత్తానికి ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో నేనేంటి లారీ కొనడం ఏంటి అనుకుంటున్నారా? మనం రియల్ లైఫ్ లో కొనలేనివి కూడా మనం ఒక గేమ్ లో మాత్రమే కొనొచ్చు. సో అవి ఆ గేమ్స్ ఏంటని ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే నా 65 లక్షల లారీని మీరు తప్పకుండా చూడలేస్తారు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? నేను ఎక్కువగా ఆడే గేమ్స్ ఏంటంటే GTA 5 అండ్ ETS 2. ETS అంటే యూరో ట్రక్ సిమ్యులేటర్. ఈ ETS లోనే నేను లారీ కొన్నాను. సో GTA 5 లో మన రియల్ లైఫ్ లో అయితే ఎలా అయితే డైలీ గడుపుతుంటామో మనం GTA 5 లో కూడా అలానే డైలీ సర్వైవ్ అవుతూ ఉండాలి. సో ఈ గేమ్స్ అనేవి యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడేంటి పండుకున్నాడేంటి డ్రైవర్ గాడు? లే బాబు లేవ్. బాబు స్టార్ట్ చేద్దాం. ఇదే అనమాట మన బండి స్కానియా. బయట చూపిస్తా ఓవరాల్ లుక్. సో మన ఇండియన్ కరెన్సీలో అయితే 65 లక్షలు ఇది బండి కొనాలంటే. సో ఈ బండ్లన్నీ ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో, బయట అమెరికాలలో వాటిల్లోనే ఉంటాయి. మన ఊర్లలో ఎక్కడ చూసుంటాయి ఇట్లాంటి స్కానియా, వాల్వో ఇట్లాంటి. ఇది చాలా కాస్ట్లీ అనమాట. సో ఇది నా పేరు చూడండి. వీడే మన డ్రైవర్. ఇంకోడు వీడు మన డ్రైవర్. ఇదేమో ఎయిర్ హార్న్, ఇదేమో నార్మల్ హార్న్. సో ఇంటీరియర్ కూడా మీకు ఒకసారి చూపిస్తా. ఇది అన్నీ చూడండి, ఏసీ ఆఫ్ చేసి ఆన్ చేసేవి. సో ఇదేమో స్పీడ్ బ్రేకర్ అనమాట. స్పీడ్ బ్రేకర్ ఆఫ్ ఆను. సో ఇది స్టీరింగ్ ఉన్నదేమో అది అటు ఇటు హోల్డర్. సో హార్న్, తర్వాత ఇది ఇంజన్ ఆఫ్ ఆన్ చేయొచ్చు. సో ఇవన్నీ గ్లాస్ విండో ఆపరేటర్స్ ఇవన్నీ. సో ఇంకా మన పక్కన ఎవరైనా కూర్చోడానికి సీట్ అనమాట. ఓవరాల్గా మన బండి లుక్ అయితే ఇదే అనమాట. స్కానియా ఇప్పుడే వాషింగ్ అయిపోయింది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. బండి మాత్రం నెంబర్ 1 ఉంటుంది. చూడండి అప్పుడే అసలు నార్మల్గా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నా చూడండి. సో ఇది వాల్వో వాళ్ళ కంపెనీ అనమాట, వాల్వో. ఇవేమో ఇక్కడ ఉన్న రెండేమో సర్వీసింగ్ ఇంకా అయిపోలే. అది ఫస్ట్ పెట్టాం కాబట్టి మనది అయిపోయింది. నెక్స్ట్ ఆ 2 చేస్తారు సర్వీసింగ్కి. సో ఇది వాల్వో కంపెనీ బండిది. మన దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది చేయించాను. దీంట్లోకి వచ్చి సర్వీసింగ్. స్టాఫ్ మెంబర్స్ చూడండి ఎవరు లేరని ఆడుకుంటారు. సో ఇంకా వెళ్ళి ఏదో ఒక బిజినెస్ చేద్దాం. సో మన తమ్నెయిల్ పిక్ పెట్టింది ఇదే అనమాట, వాల్వో ట్రక్స్ ఇక్కడ ఉంది కదా. సో ఇంకా వెళ్ళి జాబ్ చేసేద్దాం ఏదో ఒకటి. సో మీలో ఎంతమంది ఈ ETS గేమ్ని, ట్రక్ గేమ్స్ని ఆడుతున్నారో కామెంట్ చేయండి. గుద్దాడయ్యా ముందు ఒక కారు పోతుంది చూడండి, మినీ కూపర్. గుద్దకుండా పోదాం అనుకున్నా, గుద్దాడు. అసలు దేనికి గుద్దకుండా పోదాం అనుకున్నా ఇదేమో అనుకుంటా ఒకటే వచ్చిందన్నమాట మన పికప్ పాయింట్. ఇక్కడ ఉన్న ట్రైలర్స్ని ఏదో దాన్ని పికప్ చేసుకొని డెలివరీ లొకేషన్లో డెలివరీ చేయాలన్నమాట.
స్కైలరేట్ అయితే అటాచ్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేసేద్దాం, యుద్ధం మొదలు పెట్టేద్దాం. విక్రమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ లొకేషన్ కూడా మనం ఎంత దూరం వెళ్ళాలి, ఎంత ఎస్టిమేషన్ టైము అంతా వచ్చేస్తుంది ఇక్కడ ఈ మ్యాప్లో. నా కాడ చూడండి 492.6 మిలియన్ అట్లుంటుంది మనతో. అంత మనీని ఉన్నాయి. సో అంత మనీ ఎలా వచ్చాయి అనుకుంటున్నారా? హ్యాక్ చేశా. సో ఇది మన వేర్ హౌస్ అనమాట. ఇది మన వేర్ హౌస్. మన ట్రక్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం? G1, G2, G3, G4, G5, G6 అంటే 6 ట్రక్స్ని ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మన 6 మెంబర్స్ ఉంటారు, మన వర్కర్స్. మన ట్రక్స్కి ఏమైనా డ్యామేజెస్ కానీ ఏమన్నా అయినా కానీ ఇక్కడ మొత్తం రిపేర్ చేయొచ్చు. అలానే మన గ్యాస్ స్టేషన్ అనమాట. మన ట్రక్కి ఏమన్నా ఇంజన్ ఆయిల్ కానీ పెట్రోల్ కానీ కొట్టాలంటే అక్కడ కొట్టేస్తారు. ఈ బస్సు వచ్చి ఒకటే ప్యూపీ ఉంటుంది కదా, ఆగ్రా నాయన తీస్తున్నా ఒకటే సాగబడుతున్నా. డిజైటిల్ పేరు వీళ్ళ స్టైలే వేరు. ఇక్కడ ఇది చిన్న చిన్న గల్లీలు కాబట్టి అంతేం ఉండదు, చిన్నగా పోవడమే బెటర్. ఎందుకంటే గొంతున అన్ని లారీలు వస్తూ ఉంటాయి, ర్యాష్గా వెళ్తూ ఉంటారు, ఎటు వెళ్తారో తెలియదు. సో మనం హైవే ఎక్కితే మన ఇష్టం అన్నమాట. అది ఎక్కేసాం హైవే NH65. మనకాడైతే NH ఇట్లా హైవే, నేషనల్ హైవే ఇట్లా అంటారు. ఇక్కడ US కాబట్టి ఇది E25 అంట, E25, A6 అలా పిలుస్తున్నారు. సో ఇదే అనమాట. చూడండి మన ట్రక్ ఎంత పెద్దగా ఉందో. పండుకుందాం కాసేపు, డ్రైవర్ గారికి నిద్ర వస్తున్నట్టుంది. పార్క్ చేసామా? అంతేనా? ఓకే, పార్క్ అయిపోయింది. ఇందులో ఇండికేటర్స్ ఆన్ చేయాలి. సో డ్రైవర్ గారికి నిద్ర వస్తుంది అనమాట. అందుకే అమ్మ అప్పుడే చేయబడతారా, కొందరు వెళ్ళిపోవాలి, వాడు బాగుపడుతుంది గెలవచ్చాలంట. సో మన డ్రైవర్ గారు చూడండి ఎలా ఉన్నారు. నైట్ అయిపోయింది. సో ఇంకా లైట్లు వేద్దాం. లైట్లు చూడండి ఒకసారి ఏ విధంగా. మన బండి నెంబర్ HS1233. ఇప్పటికే లేట్ అయింది చాలా, చూపించింది వాళ్ళగా. ఇదేంది గుర్తుకుండా వెళ్తా స్టార్ట్ చేసేద్దాం. విక్రమ్ డిజైటిల్లో పేరు వేరే స్టైల్. One minute later. పడేశాడు. ఇక పాట వచ్చిన ఆనందంలో మనం ఏం చేసామో చూడండి ఒకసారి. మన బండి పరిస్థితి పాట పెట్టుకుంటే ఇంతే. మన డ్రైవర్ గారు చచ్చిండోడు. రే తంబి என்ன சாப்பியா, என்ன சொல்ற? రే சொல்லு. అమ్మా ల్యాప్టాప్ నా. అక్కడ మొత్తం 7 ట్రక్స్ ఉన్నాయన్నమాట. సో మన ట్రక్ వచ్చేసి స్కానియా ఎస్ హై రూఫ్. ఇదే అనమాట ఇప్పుడు మనం కింద పడేసింది. సో ఇంక ఈ బండి కింద పడేసాక నాకు అయితే విరక్తి వచ్చేసింది. ఇంకా వెళ్ళి GT అయితే స్టార్ట్ చేసేద్దాం.
అందువల్ల నెక్స్ట్ పాయింట్కి రా. లేదు ఈ పాయింట్లోనే ఉన్నావు అనుకో, సరే గిల్ల గిల్లా కొట్టుకుంటావు ఇక. Drop it.